గ్రామాల్లో ఇంకా ఇప్పటికీ చెట్టు కింద పంచాయతీలు నడుస్తున్నాయా? ఇప్పటికీ గ్రామ బహిష్కరణలు నడుస్తున్నాయా? ఇప్పటికీ ఊర్లో మాట వినకపోతే వాళ్ళని వెలివేయడం. ఇంతకుముందు పాత సినిమాల్లో చూసేవాళ్ళం. వెలివేయడం అంటే ఎలా ఉంటుందంటే వాళ్ళు ఊర్లోనే ఉంటారు. వాళ్ళతో ఎవరో మాట్లాడకూడదు. కనీసం ఏ పెళ్ళికి వాళ్ళని పిలవకూడదు. ఏ శుభకార్యానికి పిలవకూడదు. వాళ్ళ ఇంట్లో ఏదున్నా సరే వెళ్ళకూడదు. ఒకవేళ వాళ్ళు అక్కడ రోడ్డు మీద పడి చచ్చిపోతున్నా సరే వాళ్ళని పట్టించుకోకూడదు. పట్టించుకుంటే గ్రామ కట్టుబాట్లను బహిష్కరించినట్టు అవుతుంది. వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటారు. ఇది గ్రామాల్లో జరిగేది. ఒక మూఢ విశ్వాసం ఇదంతా కూడా. ఇటువంటివి ఇంకా ఇప్పుడు కూడా ఈ ఆధునిక ప్రపంచంలో కూడా నడుస్తున్నాయి. తాజాగా ఒక ఆశా కార్యకర్త కుటుంబాన్ని ఇలాగా ఒక గ్రామం వెలేసిందట. అది కూడా సంత బొమ్మాలి ఉద్యోగానికి రాజీనామా చేయలేదు అంటూ ఆశా కార్యకర్త కుటుంబాన్ని గ్రామ పెద్దలు గ్రామం నుంచి వెలేశారట. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా సంత బొమ్మాలి మండలం గెద్దెలపాడులో చోటు చేసుకుంది. నుత్తు చంద్రమ్మ బోరుభద్ర పిహెచ్సి పరిధిలోని గెద్దలపాడులో 2014 నుంచి ఆశా వర్కర్గా పనిచేస్తున్నారు. 5 రోజుల క్రితం కొందరు గ్రామ పెద్దలు ఆశా కార్యకర్త అలాగే అంగన్వాడీ కార్యకర్త పోస్టులకు బహిరంగ వేలం నిర్వహించారు. అప్పటికే అంగన్వాడీ కార్యకర్తగా పనిచేసిన హరిదేవిని గ్రామం నుంచి వెలివేస్తామని బెదిరించి బలవంతంగా రాజీనామా చేయించారట. అలాగే వేలంలో 2 లక్షలు చెల్లించేందుకు ముందుకొచ్చిన వేరే ఒకరికి ఆ పోస్టు కట్టబెట్టినట్లు కూడా సమాచారం. ఆశా కార్యకర్త పోస్టును ఒక వేలంలో ఒక మహిళ 1.9 లక్షలకు పాడుకుందట. దీంతో ప్రస్తుతం పనిచేస్తున్న చంద్రమ్మను కూడా రాజీనామా చేయాలని గ్రామ పెద్దలు హూకుం జారీ చేశారు. అయితే చంద్రమ్మ ఒప్పుకోలేదు. దీంతో గ్రామ పెద్దలు కన్నెర చేసి గ్రామస్తులు ఎవరు ఆమె కుటుంబంతో మాట్లాడకూడదు, వారికి సహాయం చేయకూడదు, వాళ్ళకి అసలు దేనికి పెళ్లికి పేరంటానికి దేనికి పిలవకూడదని చెప్పి దండోరా వేయించారట. ఈ జరిగిన అన్యాయంపై చంద్రమ్మ యూనియన్ నాయకులతో కలిసి జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్కి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి ఫిర్యాదు చేశారు. అసలు వాళ్ళెవరు ఆమె ఉద్యోగం అమ్మేసుకోవడానికి, ఆమె ఉద్యోగాన్ని వేలంపాట పెట్టడానికి వాళ్ళెవరు, వేరే వాళ్ళు వచ్చి కొనుక్కోవడం ఏంటి 2 లక్షలకి? అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, సమాజంలో బతుకుతున్నామా, ఎక్కడున్నామనేది అర్థం కాదు. ఇంకా శ్రీకాకుళం జిల్లా లాంటి చోట్ల ఈ సంత బొమ్మాలి మారుమూల ప్రాంతాల్లో ఇంకా ఇలాంటి అరాచకాలు, ఇలాంటి అన్యాయాలు జరుగుతున్నాయంటే ఇమీడియట్గా ప్రభుత్వం స్పందించాలి, అధికారులు అక్కడికి వెళ్ళాలి, అవసరమైతే అవగాహన సెంటర్లు ఏర్పాటు చేయాలి. వాళ్ళందరికీ సమాజం ఇది కాదు బాబు, మారిపోయింది, మీరు ఇంకా ఏ కాలంలో ఉన్నారో, ఇలాంటి వెలివేయడాలు ఇవన్నీ నడవు, అదే గనక జరిగితే చట్ట ప్రకారం మీరు అందరూ శిక్షార్హులు అవుతారు అని కూడా వాళ్ళకి అవగాహన కల్పించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఇమీడియట్గా. లేదంటే ఇలాంటి అరాచకాలు ఇంకా పెరిగిపోయే ప్రమాదం ఉంటుంది.